నల్లగొండలో మొట్టమొదటిసారిగా సికింద్రాబాద్ బేగంపేట ఎక్సైజ్ పోలీసులు నకిలీ మద్యాన్ని విక్రయిస్తున్న ముఠా గుట్టును రట్టు చేశారు. నిందితుల నుండి 4 లక్షల విలువైన మద్యం, 180 ఖాళీ మద్యం బాటిలు మూతలను స్వాధీనం చేసుకున్నట్లు హైదరాబాద్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ శ్రీనివాసరావు తెలిపారు. ఢిల్లీ, గోవా ప్రాంతాల నుండి మద్యాన్ని తీసుకువచ్చి విక్రయిస్తున్నట్లు నమ్మించి తక్కువ ధరలకు విక్రయిస్తున్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఉత్తరప్రదేశ్, ఒరిస్సాకు చెందిన ప్రమోద్ మలిక్, జగన్నాథ్ సాహులు ఈవెంట్లకు మద్యాన్ని సర్వీస్ చేసేవాళ్లని తెలిపారు. ఖరీదైన మద్యం బాటిల్లో తక్కువ ఖరీదు గల మద్యం నింపి తక్కువ ధరకు వినియోగదారులకు అమ్ముతున్నట్లు పోలీసు దర్యాప్తులో తేలింది. చెక్ చేయగా అక్కడ 30 బాటిల్స్ దొరికినాయి. వాటిలో చూస్తే మాకేం అనుమానం వచ్చిందంటే మా వాళ్ళకు ఇది వేరే లిక్కర్ తీసుకొచ్చి కాస్ట్లీ ఉన్న లిక్కర్లో చీప్ లిక్కర్ లాంటివి తీసుకొని వాటిలో నింపినట్టుగా అనుమానం వచ్చింది. ఫర్దర్గా అతన్ని ఇంట్రాగేషన్ చేయగా అతను ఈ బంజారా హిల్స్లో ఉన్నటువంటి అక్కడ అడ్రస్లో అక్కడ వాళ్ళు తయారు చేసి మాకు ఇస్తారని చెప్పగా మేము మా టీం అక్కడికే వెళ్ళింది. అక్కడికి వెళ్ళి ఆ ఇంటిని రైడ్ చేయగా ఆ ఇంట్లో 2 వ్యక్తులు ఉన్నారు. ఆ 2 వ్యక్తులు కూడా ప్రిపేర్ చేశారనేది ఇతనికి ఇచ్చారంట. సో అక్కడ వెళ్ళి చూడగా మాకు అక్కడ కొన్ని ఖాళీ బాటిల్స్ అంటే కాస్ట్లీ లిక్కర్ ఎంటీ బాటిల్స్ మూతలు కూడా ఉన్నాయి. అంటే ఇక అక్కడ బాటిల్స్ రిమైనింగ్ అక్కడ ఈ 40 బాటిల్లో 30 ఇక్కడ దొరికినాయి. ఇంకో 10 బాటిల్ వాళ్ళ ఇంట్లో దొరికినాయి. ఫుల్గా ఫిల్ చేసిన బాటిల్స్, రిమైనింగ్ ఎంటీ బాటిల్స్ ప్లస్ క్యాప్స్ కూడా అక్కడే ఉన్నాయి. వీళ్ళు ఏం చేస్తున్నారంటే ఈ ఫంక్షన్ హాల్ దగ్గర ఈవెంట్స్ జరిగిన తర్వాత అక్కడ బాటిల్ అన్ని కలెక్ట్ చేసుకొని క్యాప్స్ కూడా కలెక్ట్ చేసుకొని ఈ విధంగా వేరే చీప్ లిక్కర్ లాంటివి నింపి కాస్ట్లీ బయట ఎక్కువ రేటు ఉంది కాబట్టి కొంచెం తక్కువ రేటు గీయటం వల్ల దీనికి ఈ వ్యాపారం చేద్దామనే ఉద్దేశంతో వీళ్ళు స్టార్ట్ చేశారు. సో ఎవరైతే తయారు చేస్తున్నారో అతని నుంచి ఒక సప్లై ఉంటాడు. అతను ఆపరేట్ ఎవరికి కావాలని చెప్పకుండా ఆయన వీళ్ళకి చెప్తాడు. అతను కూడా మన హైటెక్ సిటీలో ఉంటే అతని దగ్గరికి వెళ్ళటం జరిగింది. నెక్స్ట్ పాయింట్లో అక్కడ అతన్ని అదుపులో తీసుకున్నాము. అతను కూడా ఈ ఇన్వాల్వ్ అంతా కూడా నేను చేశానని ఒప్పుకున్నాడు. వాస్తవంగా ఇన్వాల్వ్మెంట్ ఉందని. సో ఈ కేస్ సీక్వెన్స్లో ఎవరైతే స్టార్టింగ్ తీసుకొచ్చిన వ్యక్తి ప్లస్ తయారు చేసేవాళ్ళు ఎవరైతే సప్లై చేస్తున్నారో ఈ అందరు లింకప్ చేయని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. తర్వాత దీంట్లో ఒక పర్సన్ కూడా అబ్స్టాండింగ్ ఉన్నాడు. అతను కూడా సప్లై అతను కూడా ఇన్వాల్వ్ చేశాను. టోటల్గా చెక్ చేయగా అక్కడ 30 బాటిల్